ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ సమయమందు మనం ధ్యానం చేసుకుందాం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలిచుండి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ లేఖనంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, తామే నీతిమంతులని కొందరు తమ్ము తాము తలంచుకుంటారు. అయితే అట్టివారు దేవుని దృష్టి ఎదుట నీతిమంతులు కానే కారు. అసలు లెక్కకి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అంతటా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నారు. దూరస్తులై పాపానికి శాపానికి దాసోహమై ఉగ్రత క్రింద ఉన్న ఈ నరులు ఏమనుకుంటున్నారు అనంటే, చాలామందిని మనం చూస్తూ ఉంటాం. నేను నీతిమంతుడను అని అనుకుంటాడు. నీతిమంతుడు అంటే తన మట్టుకు తాను మంచి పనులు చేయుటను బట్టి నీతిమంతుడా? ఏదో ధర్మం చేస్తే నీతిమంతుడా? ఎవరికో ఏదో ఒకటి సహాయం చేస్తే నీతిమంతుడా? ఎవరికైనా రక్తం దానం చేస్తే నీతిమంతుడా? ఇద్దరి మధ్యన గొడవ పడితే వాళ్ళకి సమాధాన పరిచితే నీతిమంతుడా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇవేవి నీతి కార్యాలు కావు. నీతి మంతుడిగా ఎంచబడే కార్యం అంతకంటే కాదు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత తన పాపమును కడుగుకొని దేవుని యందు విశ్వాసము ఉంచు ఏ వ్యక్తి అయినా నీతిమంతుడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది తమ మట్టుకు తాము నీతిమంతులుగా ఎలాగూ కనపరుచుకున్నారో కొందరిని మనం దేవుని యొక్క లేఖనాల్లో చూసుకుందాం. లూకా 16వ అధ్యాయం 15వ వచనంలో కూడా కనబడుతూ ఉన్నది. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చాలామంది ఏం చేస్తారండి, మనుషుల ఎడల నీతిమంతులు అన్నట్లుగా కనపరుచుకోవడానికి ఎన్నెన్నో చేస్తారు. మరి దేవుని దృష్టికి వారు ఎలాంటి వారు అనంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారే కానీ దేవుడు వారి హృదయాలను తేటగా చూస్తూ ఉన్నాడు. మనుషులలో నీవు ఘనంగా ఎంచబడుతున్నావేమో కానీ నీ హృదయాన్ని చూస్తున్న ఆ దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు అనంటే అసహ్యంగా ఉన్నావు. మనుషులు అనొచ్చు, అబ్బా నీతిమంతుడండి, దేవుడు లాంటి వాడండి, మంచివాడండి, గొప్పవాడండి, దానకర్ణుడండి అనవచ్చును. కానీ అదే సమయంలో సృష్టికర్త అయిన ఆ దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు నీ హృదయం ఎలాగూ ఉన్నది అనంటే దేవుని దృష్టికి అసహ్యకారకమైన స్థితి కలిగి ఉన్నది. మనుషులలో ఘనంగా ఎంచబడుతుండవచ్చు కానీ దేవుని దృష్టిలో నీవెలాగున్నావంటే అసహ్యమైన వ్యక్తివిగా ఉన్నావు అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఇంకా మనం ఇంకో వ్యక్తిని మనం చూసుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును,
ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. ఒక పరిసయ్యుడు ప్రభువైన యేసుక్రీస్తుని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. ఒకరోజు భోజనానికి పిలిచాడు కదా అని ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళాడు, భోజనం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు పలానా ఆయన ఇంటిలో ఉన్నాడు అని ఒక పాపాత్మురాలైన స్త్రీ విని ఆయన యొద్దకు వచ్చి తన పాదాలు కడగడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇట్టి పాపాత్మురాలైన ఆ స్త్రీ యేసు ప్రభు కాళ్ళు పట్టుకున్నదేంటి? ఆ స్త్రీ ఎంత పాపాత్మురాలో ఈయన నిజంగా ఎరిగి ఉన్నాడా అని తనలో తాను అనుకుంటున్నాడు. అసలు ఆ భోజనానికి పిలిచిన పరిసయ్యుడు కూడా పాపాత్ముడు కాడా? పాపాత్ముడే. కానీ నేనేదో నీతిమంతుడను అన్నట్టుగా, ఆమె పాపాత్మురాలు అన్నట్టుగా ఈ సంగతి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎరగడా అని తనలో తాను అనుకుంటున్నాడు. దేవులను ఎరిగిన ఆ ప్రభువు ఆ యొక్క స్త్రీని అంటాడు, విస్తారంగా ప్రేమించింది, విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని మనము చూస్తాం. ఇంకొక వ్యక్తిని మనం చూసుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12-13 వచనములు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. తమ దృష్టికి నేను నీతిమంతుణ్ణి, నేను భక్తిపరుణ్ణి, నేను గొప్పవాణ్ణి, నేను న్యాయవంతుణ్ణి, నా అంతటోడే లేడు అని తమ దృష్టికి తాము గొప్పగా ఎంచుకునినా వారు కలరంట. కానీ తమ మాలిన్యము నుండి కడగబడని తరం ఒకటి కలదు అని ప్రభువు చెప్తున్నాడు. నిజమే కదా. ఈ లోకమంతటిని మనం చూస్తే అధికారులు, గొప్పవారు, ధనవంతులు, జ్ఞానవంతులు, లోకంలో అందస్తందం కలిగిన వారు, ఇలా ఊర్లో పేరు ప్రాఖ్యాతలు కలిగిన వారు ఏమనుకుంటారంటే మేము నీతిమంతులం, మేము గొప్పవారం అనుకుంటారు. కానీ తమ మట్టుకు తాము అలాగు తలంచినా వారి పాపమాలిన్యం ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి కడుగుకుంటారా అంటే కడుగుకోని తరం ఒకటి కలదు అని ప్రభువు చెప్పినట్లుగా అన్ని తరాలలో ఇట్టి వారిని మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్తే కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం కూడా గలదు. కన్నులు ఉండాల్సిన స్థలంలో ఉంటే బాగుంటుంది. కానీ కన్నులు ఇప్పుడు నెత్తికి ఎక్కిన పరిస్థితులు లోకంలో మనకి కనబడుతున్నాయి. ఎప్పుడు ఎక్కుతాయండి? పంట బాగా పండినప్పుడు. ఏమీ గతి లేదు, ఒక్కసారే కోటీశ్వరుడు అయిపోయాడు. అప్పుడు ఆయన కళ్ళు ఎక్కడుంటాయి? నెత్తి మీద ఉంటాయి. భూమి మీద నడవడు, ఆయన ఆకాశంలో తేలిపోతున్నట్టుగా నడుస్తాడు. కానీ ప్రభు అంటున్నాడు, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవో. ఎంతకాలం అలాగున్నా ఒకరోజు మళ్ళీ ఎక్కడికి రావాలి? వాళ్ళు అట్టడుగుకే రావాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏ మనుష్యుడు ఎప్పుడూ నీతిమంతుడు కాడు. ఎప్పుడైనా కాగలడు అనంటే సృష్టికర్త అయిన ఆ దేవుని యొద్దకు వచ్చి తన పాపమును ఒప్పుకొని తన కృప వలన రక్షణ పొంది అబ్బా తండ్రి అని దీన మనస్సుతో, వినయ మనస్సుతో ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన కనికరము, ఆయన దయను బట్టి క్షమించబడిన ఆ వ్యక్తి ఏమి చేయబడతాడంటే నీతిమంతుడిగా ఎంచబడి నీతిమంతుల లెక్కలో దేవుని ఎదుట నిలవబడిన వాడిగా ఉండగలుగుతాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనం. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. చాలామంది ఈ భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యపు స్థితి ఎక్కువ కులమని, తక్కువ కులమని. కొందరి ఇళ్ళల్లోనికి మామూలోడు వెళ్తే మీరు అక్కడికి రావద్దు, మీరు ఇక్కడ కూర్చోవద్దు, మేము పరిశుద్ధులం, మేమే గొప్పవారం, మేమే నీతిమంతులం, నీవు అక్కడుండు, నీవు అక్కడ కూర్చో అని అంటారు కదండి. అలాంటి వారు దేవుని దృష్టికి ఎలాగ ఉన్నారు అంటే దేవుని నాసికా రంధ్రాలకు పొగలాగా ఉన్నారంట. ఎలా అనేవారు?
మేము పరిశుద్ధులమండి, నువ్వు ఇక్కడ రావద్దు, నువ్వు అక్కడనే ఉండాలి, నువ్వు అక్కడే కూర్చోవాలి, మా ఇంట్లోకి రావద్దు, నువ్వు బయటనే ఉండాలి, మేము నీతిమంతులం, మేము గొప్పవారం అని తలంచేవారు దేవునికి ఎలా ఉన్నారంట? నాసికా రంధ్రాలకు పొగలాగా ఉన్నారంట. దినమంతయు మండుచున్న అగ్నిలాగా ఉన్నారంట. మంట మండుతుంటే ఎలా ఉంటుందండి? అగ్ని మండుతూ ఉంటుంటే పక్కకు నిలవబడితే మనకి ఎలా ఉంటుంది? దాని వేడి తగిలినప్పుడల్లా ఇబ్బంది కలుగుతుంది. దేవునికి కూడా వాళ్ళు అలాగున ఉన్నారంట. కాబట్టి అలాగున ఉన్నవారు దేవుని నాసికారంధ్రాలకే వాళ్ళు పొగలాగా ఉండి ఆయనకే మంట పుట్టించే వారిగా ఉంటే దేవుడు ఒకరోజు ఏం చేస్తాడండి? మీరు నీతిమంతులు అని అంటాడా? మీరు దేవుని పిల్లలు అంటారా? రండి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటాడా? అనడు. ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూసుకుంటే, అయినను నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. ఈయన ఏమనుకుంటున్నాడంట తెలుసా? నేను నిర్దోషిని, నేను నిశ్చయంగా ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయింది అని చెప్పుకుంటుండంట. ఒక ఆయన, నేను భక్తిపరుడను, నేను నీతిమంతుడను, దేవుని ఎదుట న్యాయవంతుడను, ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయింది అని చెప్పుకుంటున్నాడంట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆ వ్యక్తిని గురించి, ఇదిగో పాపం చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలుగుచున్నది అని అంటున్నాడు. వ్యాజ్యము కలుగుచున్నది అని చెప్పుచున్నాడు. చాలామంది పాపులు పాపిని అని తాను ఒప్పుకోలేని వారిగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు అందరూ పాపులే అని దేవుడు అంటున్నాడు. కానీ ఏ మనుషుడు కూడా నేనేం పాపం చేశాను, నేనెందుకు పాపిని అని చాలామంది చాలా విధాలుగా అంటున్నారు. ప్రభువు చెప్పిన ఆ మాట కాదని ఎవరైతే నేను నీతిమంతులను, నేను పరిశుద్ధుడను, నేను న్యాయవంతుడను, దేవుని కోపం నా మీదికి రాదు అని తలంచుతారో అట్టి వారి మీదికి దేవుని వ్యాజ్యం అనేది కలుగుతుంది అనేది దేవుని లేఖనము సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసుకుంటే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. ఇప్పుడు గ్రహిస్తున్నారు ఇజ్రాయేలుకు సంబంధించిన ఆ వంశపు వారు, నిజముగా మేమందరం అపవిత్రుల వంటి వారము, మా క్రియలన్నీ మురికి గుడ్డలే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలే, మేమందరము ఆకులలాగా వాడిపోతున్నాం, గాలివాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషాలు మమ్మల్ని కొట్టుకొని పోవచ్చున్నవి అని ఇప్పుడు సరి అయిన దారిలోకి దేవుని యొద్దకు వచ్చి తమ యొక్క పాపపు స్థితిని దేవుని యొద్ద ఒప్పుకుంటున్న విధానం మనము చూస్తున్నాం. మనము కూడా మన పాపమును బట్టి, మన యొక్క ప్రతి పరిస్థితిని బట్టి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడే మనము దేవుని చేత అంగీకరింపబడిన వారముగా ఉంటాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసుకుంటే, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడెవడు. మన హృదయమే ఎంత పాపానికి నిలయం, మోసానికి నిలయం, అబద్ధానికి నిలయం, వ్యాధికి రోగానికి నిలయం, దేవుని ఉగ్రతకు కేంద్రమై ఉన్న ఈ హృదయం ఎంత పాపయుక్తమైనది అంటే అంత పాపయుక్తమైనది. అట్టి పాపయుక్తమైన హృదయం కలిగిన మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రాగలిగి ఆయన యొద్ద మన పాపములు ఒప్పుకోగలిగితే మనం క్షమించబడి, కనికరించబడి, కృపచేత రక్షణ పొంది ఆ యొక్క వ్యాజ్యము నుంచి విడుదల పొందుతాం, ఉగ్రత నుంచి విడుదల పొందుతాం. దేవుని యొక్క శిక్ష
ఆ నుండి తప్పించబడతాం, తీర్పు నుండి మనం తప్పించబడతాం, అగ్ని ఆరదు పురుగు చావదనే వేదనకరమైన నిత్యాగ్ని దండన నుండి తప్పించబడతాం, దేవుని యొక్క సొత్తైన ప్రజలముగా చేయబడతాం. చివరిగా మనం ఒక మాట మనం చూసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 10-12 వచనాలు చివరిగా మనం చదువుకొని ముగించుకుందాం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఇంకొకడు సుంకరి. పరిసేయుడు నిలవబడి అంటున్నాడు, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు అని తన మట్టుకు తాను నీతిమంతునిగా, భక్తిపరునిగా, ఏదో గొప్ప వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన వానిగా అన్నట్లుగా తలంచుచున్నాడు. కానీ దేవుని ఎదుట అతడు నీతిమంతుడిగా ఎంచబడలేదు. కానీ ఎవరు దేవుని ఎదుట నీతిమంతులుగా ఎంచబడ్డారు అని మనం చూస్తే, చూడండి, సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, నేను పాపిని, నన్ను కరుణించమని పలికినప్పుడు తన పాపమును బట్టి తాను పశ్చాత్తాపడి ప్రభు వైపు చూడటానికి కూడా కన్నులు చాలని వాడును అని తగ్గించుకొని ఆయన యొద్ద ప్రార్థించి పశ్చాత్తాపడినప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఆ పరిసయ్యుని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునే ఏ ఒక్కడైనా తగ్గింపబడతాడు, తన్ను తాను తగ్గించుకునే ఏ వ్యక్తి అయినా హెచ్చించబడే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఎందరి వ్యక్తులను చూసాం. నేనే నీతిమంతుడిని అన్నట్లుగా అనుకున్నవాడు దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎంచబడడు. నేను భక్తిపరుడను అనుకున్నంత మాత్రాన దేవుని ఎదుట నీవు భక్తిపరుడుగా ఎంచబడవు. నేను దాన ధర్మాలు చేస్తున్నాను కాబట్టి, మనుషుల ఎదుట గొప్ప పేరు ప్రాఖ్యాతి గడిస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుడును అని నువ్వు తలంచితే, దేవుడు నీ అంతరంగాన్ని చూసినప్పుడంట నీవెలా ఉన్నావంటే మనుషులలో ఘనంగా ఎంచబడుతున్నా కానీ ఘనుడైన ఆ దేవుని దృష్టి ఎదుట నీవెలా ఉన్నావంటే అసహ్యమైన వ్యక్తివిగా ఉన్నావు అని లేఖనం సెలవిస్తుంది. ఇంకొందరు ఏమంటారు, మేము పరిశుద్ధులమండి, మేము గొప్పవారమండి, గొప్ప వంశానికి గొప్ప తెగకు సంబంధించిన వారమండి, మా ఇంటికి మీరు రావద్దు, వస్తే అక్కడే నిలబడాలి, వస్తే మా గడపలోనికి రావద్దు, మీరు బయట ఉండాలి, మేము లోపల ఉండాలి, మేమే పరిశుద్ధులం, మీరు పరిశుద్ధులు కాదు పాపులు అన్నట్లుగా తలంచే వారిని దేవుడు ఏమంటున్నాడంటే, అట్టివారు నా యొక్క నాసికారంధ్రాలకు పొగలాగా ఉన్నారు. అగ్ని ఎలా మండుతూ ఉందో వారిని చూసినప్పుడు దేవుని హృదయం అలా మండుతూ ఉన్న విధానం కలిగి ఉన్నదంట. మరి వీరందరూ ఒకరోజు దేవుని ఎదుట తమను తాము భూమి మీద గొప్పవాళ్ళమని హెచ్చించుకుంటున్నారు. అయితే ఒకరోజు వాళ్ళు తగ్గించబడతారు అని, అదో పాతాళానికి వాళ్ళు పరుగులు పెట్టేవారిగా ఉంటారు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఎవరైతే ఈ సుంకరి వలె తన యొద్దకు వచ్చి, నీ వైపు చూచుటకైనా నా కన్నులు చాలవు, నీ నామం ఉచ్చారణ చేయుటకైనా నా బ్రతుకు చాలదు, నేను పాపాత్ముడను అని తన యొక్క స్థితిని ఒప్పుకొనిన వాడు దేవుని ఎదుట ఏం చేయబడుతుందంటే, అతని కంటే, వారందరికంటే ఇతడు నీతిమంతుడిగా ఎంచబడి ఉన్నాడు, నిశ్చయంగా ఇతడు తన ఇంటికి చేరుతాడు. అంటే నిత్య రాజ్యం అనే ఆ గృహానికి చేరే వ్యక్తులలో ఇతడు యోగ్యుడిగా ఎంచబడుతున్నాడు అని ప్రభువు చేత మెప్పు నొందదగిన వ్యక్తిగా అతడున్నాడు.
ఈరోజు ప్రభువు చేత మెప్పు నొందదగిన వారంగా ఉండటానికి ప్రజలు ప్రయత్నం చేస్తున్నారా? మనుషుల చేత మెప్పు పొందటానికి, మనుషుల చేత నీతిమంతుడు అనిపించుకోవడానికి, మనుషుల చేత గొప్పవాడు అనిపించుకోవడానికి, మనుషుల చేత ఇతడు పరిశుద్ధుడు అనిపించుకోవడానికి, మనుషుల చేత అమ్మో ఇతడు ఎంత దానకర్ణుడండి, ఎంత మంచివాడండి అని అనిపించుకునేటట్లుగా బ్రతుకుతున్నారా అంటే మనుషులు 90% మంది మనుషులలో గొప్పవారుగా, మనుషులలో నీతిమంతులుగా, మనుషులలో నా అంత తోడే లేడు అన్నట్లుగా కనపరచుకోవాలన్నట్టుగా బ్రతుకుతున్న ఏ వ్యక్తి అయినా దేవుని ఎదుట అతడు ఘనహీనుడుగా ఎంచబడి ఒకరోజు త్రోసివేయబడే వానిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఎత్తుకు ఎదిగినా దీనత్వం కలిగి ఉండడం దేవుని బిడ్డ లక్షణం. ఇక్కడ మనం చూసాం, ఒక తరమే ఉందంట, మేమే శుద్ధులం అనుకుంటారంట, కానీ దేవుని యొద్దకు వచ్చి తమ పాపాన్ని ఒప్పుకొని తరం ఉందంట. కొందరు ఎదగంగానే ఏం చేస్తారు, ఏమి లేని స్థితిలో నుంచి ఎదగంగానే వారి కన్నులంట ఇక్కడ ఉండేయంట, వారి కన్నులు నెత్తి మీద ఉంటాయంట. వారు మామూలుగా భూమి మీద నడిచినట్టుగా నడవరంట, ఆకాశంలో తేలిపోతున్నట్లుగా నడుస్తారంట. నీవు ఉండాల్సిన విధానంలో ఉండి, నడవాల్సిన విధానంలో నడిచి, నీ స్థితి ఏందో మొదట నువ్వు తెలుసుకొని ఆ దేవాది దేవుడైన ఆ ప్రభువు యొద్దకు రాగలిగి నీ పరిస్థితి మార్చగలిగిన వాడు, నీ పాపము నుండి విడిపించువాడు, ఉగ్రత నుంచి తప్పించువాడు, రక్షణ ఇచ్చి నీకు రాజ్యమే ఇవ్వటానికి ఇష్టం కలిగిన ఆ దేవుని యొద్ద నీవు నీతిమంతుడు ఎలా కాగలవు? నీ క్రియలను బట్టి కాగలవా? నీ అంతరంగమే రోగంతో ఉంది, వ్యాధితో ఉంది, మోసంతో ఉంది. అలాంటిది ఆ దేహమంతటికి కేంద్రమైన హృదయమే చెడిపోయిన తర్వాత నువ్వు ఏ కార్యం చేస్తే అది మంచిదని దేవుడు ఒప్పుకుంటాడు? ఒప్పుకోలేడు. మనుషులు ఒప్పుకుంటారేమో, ఆహా ఓహో అంటారేమో, కానీ మనుషులు ఇస్తారా దేవుని రాజ్యం? మనుషులు ఒప్పుకున్నంత మాత్రాన దేవుని రాజ్యం నీకు దొరుకుతుందా? దేవుని ఎదుట నీకేమన్నా మెప్పు దొరుకుతుందా అంటే అది ఎన్నటికీ సాధ్యమైన విషయం కాదు. మనుషులు ఎవ్వరు నిన్ను మంచివాడు అనకపోయినా, నీతిమంతుడు అనకపోయినా, దాన ధర్మాలు చేయువాడు అనకపోయినా, దేవుడు ఇతడు వాని పాపముల నుండి క్షమించబడి నీతిమంతుల లెక్కలో చేర్చబడ్డాడు అని ఆనాడు ఆ యొక్క దరిద్రుడైన ఆ లాజరును దేవుడు అంగీకరించినట్లుగా అంగీకరించిన మనుషుడు ధన్యుడు. అతడు అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతున్న స్థలములో ఉన్నవాడిగా ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్న అనేక వ్యక్తులు ధనవంతుడై ఉన్న ధనవంతుడు నరకానికి వెళ్ళి విలపిస్తున్నట్లుగా రోధించే పరిస్థితుల మధ్యలోనికి వెళ్ళిపోయారు. ఇక దేవుణ్ణి కాదనుకునే వారు వెళ్ళిపోతారు. దేవుణ్ణి కావాలి అనుకొని దేవుని కొరకు బ్రతికిన వారు, ఆ దరిద్రుడైన లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆయన ఇచ్చు ఆనందాన్ని సేదతీరుతూ నెమ్మది కలిగి ఉండి తృప్తిగా ఉన్నాడో అట్టి భాగ్యాన్ని పొందుకునే వారు ఉంటారు. కాబట్టి నీతిమంతుడు అని అనిపించుకోవాలి అంటే మనుషుల ఎదుట అనిపించుకోవడం కాదు, కానీ దేవుని ఎదుట నీవు నీతిమంతుడవుగా అనిపించుకునే నాడు నిజంగా నీవు ధన్యుడవు. ఆ ధన్యత దేవుడిస్తే సమాజం కూడా ఒప్పుకోగలుగుతుంది కదండి. సమాజం నీతిమంతుడు అన్నంత మాత్రాన దేవుడు ఒప్పుకోడు, కానీ దేవుడే వీడు క్షమించబడి నీతిమంతుడు అయ్యాడు, ఇతడు అబ్రహాము కుమారుడే అని చెప్పిన ఆ యొక్క ఎవరు జక్కయ్య జనములందరి దృష్టిలో ఫస్ట్ మోసగాడు. మొట్టమొదట 100 రూపాయలు వచ్చే దగ్గర 200 అట్లా ఎక్కువ ధనార్జన చేసుకోవాలని 10 రూపాయల దగ్గర 100 రూపాయలు, 100 రూపాయల దగ్గర 1000 రూపాయలు అట్లా మోసంతో ధనాన్ని వసూలు చేసిన ఆ యొక్క జక్కయ్య అందరి దృష్టిలో ఎలాంటి వాడండి? మోసగాడు అనే మాట ఉంది, కానీ పెద్ద అధికారి, తర్వాత గొప్ప ధనవంతుడు. ఏ రోజైతే ప్రభువుని చూడాలని ఆశ తనలో మొదలైందో ఆ యొక్క మేడి చెట్టు ఎక్కగా
ప్రభువు ఆ చోట నుంచి వచ్చినప్పుడు, జక్కయ్య దిగిరా, త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నప్పుడు వెంటనే దిగాడు. దిగిన తర్వాత అంటున్నాడు, ఏమనలే, ఒక్క మాట దిగిరా అనగానే దిగి వచ్చి, ప్రభువా నీవు నా ఇంట నిలుచుటకు నేను యోగ్యుడనా కాదు కదా అని తనలో తాను అనుకోవచ్చు. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొని, అందరూ చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళుచున్నాడని తలంచుకొని సనిగారంట. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిస్తాను, ఎవని యొద్ద నేను అన్యాయంగా తీసుకున్నానో అతనికి 4 అంతలు చెల్లిస్తాను అన్నాడు. చూడండి, పాపాత్ముడు, మనుషులందరిలో మోసగాడు, ప్రభువుని ఆశించి చెట్టెక్కి ప్రభువు ఆ త్రోవన వెళ్ళినప్పుడు పిలువగా సంతోషంగా దిగి, నేను నీ ఇంట భోజనం చేయవలసి ఉన్నది అని ప్రభు అంటే చుట్టూన్నోళ్ళు అంటున్నారు, పాపాత్ముని ఇంటిలో ఈయన భోజనం చేస్తాడంట అని సనుగుతున్నప్పుడు జక్కయ్య తనలో ఏమనుకున్నాడంటే, ప్రభువా నా ఆస్తిలో సగం 100 కోట్లు ఉన్నాయంటే ఉదాహరణకి 50 కోట్లు బీదలకి ఇస్తాను అన్నాడు. తర్వాత ఎవని యొద్ద నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 వంతుల ధనం ఇచ్చేస్తాను అన్నాడు. నీ దగ్గర 10 రూపాయలు తీసుకుంటే 20 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 10కి ఇంకా 40 కలిపి 50 ఇచ్చేస్తున్నాడు. 4 వంతులు నీకు ఇస్తున్నాడు అంటే జనాలందరి దృష్టిలో ఇతడు ఏమయ్యాడు ఇప్పుడు? చెప్పాలి, ఏమయ్యాడు ఇప్పుడు? నిన్నటిదాకా మోసగాడని అన్న వారే ప్రభువు పిలిచిన ఆ తరుణంలో ఆ మాట విని కాసేపటి క్రింద కూడా సనిగినోళ్ళు ఇప్పుడు బీదలకు నా సగమాస్తిని ఇచ్చి, ఇదిగో అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి నేను 4 అంతలు ఇస్తాను అనగానే ప్రజలందరూ సంతోషించి, ఎంత అద్భుత కార్యం, ఇలాంటి మోసగాన్ని, ఇలాంటి అన్యాయస్తుని ప్రభు మార్చాడు అని నిజంగా ఎంతగా సంతోషించారో. అంత మాత్రమే కాదు, ప్రభు ఏమంటున్నాడు అంటే, అందుకు ఆ మాట చెప్పిన వెంటనే నేను ఎవని యొద్ద అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 అంతలు చెల్లిస్తానని ప్రభువుతో చెప్పగానే అందుకు ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇది కావాలి, మనం అబ్రహాము కుమారులము కుమార్తెలము కాగలిగిన నాడే నీతిమంతులం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము సంతతిగా మనం మార్చబడాలి అంటే సర్వశక్తి గల దేవుని యొద్దకి వచ్చి మన పాపపు స్థితిని ఒప్పుకున్నప్పుడు వారందరిలోకెల్లా నీవు నీతిమంతుడవుగా ఎంచబడి నీ సొత్తైన దేవుని సొత్తైన ప్రజవుగా నిలవగలుగుతావు. ప్రభువు నీతిమంతుడిగా ఎంచిన ఆ జక్కయ్య ఇప్పుడు ప్రజలందరి మధ్యలో ఏమయ్యాడు? నీతిమంతుడిగా చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము కుమారుడుగా ఎంచబడిన స్థాయికి ఎదిగాడు. కాబట్టి దేవుడు నీతిమంతుడుగా మనల్ని చేయగలిగితే మనం ప్రజలందరి మధ్యలో నీతిమంతులంగా బ్రతకగలుగుతాం. అది ఎప్పుడు సాధ్యం అంటే ప్రభువు యొద్ద నీ హృదయం విప్పి నీ పాపపు స్థితిని ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తం నిన్ను కడిగి ఆయన నిన్ను నీతిమంతుడు అన్న లెక్కలో నిలవబెట్టు దేవుడిగా ఉంటాడు. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.